అల్లూరు జిల్లాలో 4 మండలాల్లో హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఎక్కువగా ఉన్నారని జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ అధికారి డాక్టర్ రవికిరణ్ స్పష్టం చేశారు. పర్యాటక ప్రాంతంలో అవగాహన లోపంతో రక్షిత మార్గాలు ఎన్నుకోవడం లేదని, తద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతున్నారని తెలిపారు. అల్లూరు జిల్లాలో 880 మంది హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఉన్నారని, మండలాల వారీగా చూసుకుంటే అత్యధికంగా అరకు వ్యాలీలో ఉన్నారని, తరువాత పాడేరు, మారేడుమిల్లి, చింతపల్లి మండలాలు ఉన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్. నేను అల్లూరు జిల్లాకి ఎయిడ్స్, లెప్రసీ మరియు క్షయ వ్యాధి నియంత్రణ అధికారిగా పనిచేస్తున్నాను. మన జిల్లాకి సంబంధించి 880 కేసులు పైగా ఉన్నాయి, ఎయిడ్స్ కేసులు. అందరూ కూడా ఈ ఏఆర్టీ మందుల ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే వీళ్ళకి సురక్షితంగా చూసుకోవడానికి మనకు విలేజ్ పరంగా పేషెంట్ దగ్గరలో ఉండి అవుట్ రీచ్ వర్కర్స్ అయితే ఉన్నారు. దాంతోపాటు ఆశా వర్కర్లు ఏఎన్ఎం కూడా క్షుణ్ణంగా పరీక్షించి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటూ ఆరోగ్య సూత్రాలు పాటించడానికి దగ్గరుండి చూసుకుంటూ ఉంటున్నారు. దాంతోపాటు ఈ ఎయిడ్స్ జిల్లా యంత్రాంగం ఏదైతే ఉందో వీళ్ళు ఈ అల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా అనేక రకాలుగా యాక్టివిటీస్ చేపిస్తూ, అలాగే పోయిన వారంలో కాబా అని ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమం జరిగింది. చిల్డ్రన్స్ అఫెక్టెడ్ బై ఎయిడ్స్ అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. అందులో 16 మందికి పైగా చిన్నపిల్లలు ఎవరైతే ఎయిడ్స్కి ఎఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి మనోధైర్యం కలిగించే విధంగా ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఎయిడ్స్ని ముఖ్యంగా మనము తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అవగాహన అనేది కల్పించాల్సి ఉంటుంది. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోయిన నెలలో ఒక కార్యక్రమం అయితే కండక్ట్ చేసాము. మ్యారథాన్ రన్ అన్న ఫీస్ట్ ఒకటి మన అరకు ప్రాంతంలో కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకంగా కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్విజ్ కాంపిటీషన్ పరంగా కండక్ట్ చేసి వాళ్ళలో ఎయిడ్స్ కోసం అవగాహన పెంచడం అయితే జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఈ పోటీల్లో పాల్గొని గెలుపొందారో వాళ్ళని జిల్లా స్థాయికి, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో, దాని తర్వాత క్షేత్రస్థాయిలో కూడా పోటీలకు పంపించడం అయితే జరిగింది. ఈ రకంగా అనేక రకమైన యాక్టివిటీస్ చేస్తూ ప్రజల్లో ఈ ఎయిడ్స్ గురించి అనేక రకాల అవగాహన అయితే కల్పించడం అయితే జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం 800 జిల్లాలో చెప్పారు ఎయిడ్స్. ఏ మండలంలో అత్యధికంగా ఎయిడ్స్ బాధితులు ఉన్నారు? అత్యల్పం ఎక్కువ? ముఖ్యంగా వచ్చేసరికి మన అల్లూరు జిల్లా వచ్చేసరికి పర్యాటక ప్రాంతం అనేసరికి అరకు, పాడేరు, ఇలా చింతపల్లి, మారేడుమిల్లి అనేది ముఖ్యంగా ఈ ప్రాంతాలు అయితే ఉన్నాయి. ప్రత్యేకంగా అరకు ప్రాంతంలో ఎక్కువగా అయితే నంబర్ అయితే మేము చెప్పలేము, కానీ అరకు ప్రాంతంలో ఎక్కువగా అయితే కేసులు అనేది నమోదైతే వస్తున్నాయి. దాని తర్వాత పాడేరు జిల్లా, దాని తర్వాత మారేడుమిల్లి, దాని తర్వాత చింతపల్లి, ఈ మండలాల్లో ఎక్కువగా అయితే మన కేసులు అయితే నమోదైతే ఉంటున్నాయి. దానికి ముఖ్య కారణంగా ఏంటంటే ఈ పర్యాటక ప్రాంతం అయి ఉండడంతో కొంతమంది అవగాహన లోపం వల్ల, లేదంటే అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. తమ్ముడా